హాయ్ నమస్తే మై డియర్ ఫ్రెండ్స్. హౌ టు క్యాన్వాస్ ఎల్ఐసి పాలసీ అనే విషయాన్ని ప్రతి పాలసీకి ఈ రూల్స్ కామన్గానే ఉంటాయి. ఒక పాలసీ ఎలా క్యాన్వాస్ చేయాలి, మరి ముఖ్యంగా చక్కగా కస్టమర్కి మీరు ఎల్ఐసి అడ్వైజర్గా అతని పాలసీ బెనిఫిట్స్ గురించి మీరే క్లియర్గా అతనికి ప్రతి విషయం స్పష్టంగా క్లియర్ చేయాలి. ఆయన సాటిస్ఫాక్షన్ ఉన్నప్పుడే పాలసీ తీసుకోగలరు. ముఖ్యంగా ఆయన సాటిస్ఫాక్షన్ ఉన్నప్పుడే పాలసీని కొనసాగించగలరు. బలవంతంగా పాలసీ ఏదో మొమాటం కొలది ఏదో చెప్పి చేయించడం వల్ల ప్రయోజనం ఉండదు. మై డియర్ ఫ్రెండ్స్, ఫస్ట్ పాయింట్గా మీరు కట్టే ప్రతి పాలసీ మీద సావరెన్ గవర్నమెంట్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మీ కట్టే ప్రతి పాలసీ మీకు చెల్లించబోయే ప్రతి అమౌంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే గ్యారంటీ. ఈ పదం తప్పనిసరిగా చెప్పండి. అలాగే మెచ్యూరిటీ నాడు మీరు కట్టే అమౌంట్ సమ్మెస్డ్ ప్లస్ బోనస్, ఫైనల్ ఎడిషన్ బోనస్ కలుపుకొని, అంటే అసలు ప్లస్ వడ్డీ కలుపుకొని మీకు తప్పనిసరిగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గ్యారంటీతోనే చెల్లిస్తారు. అలాగే మూడో పాయింట్గా లోన్ 1 ఇయర్ తర్వాత కొత్తగా మారిన రూల్స్ పరంగా 1 ఇయర్ తర్వాత ఎప్పుడు కావాలంటే అప్పుడు లోన్ కింద యూటిలైజ్ చేసుకునే అవకాశం ఉంది. ఏదైనా కారణం వల్ల పొరపాటుగా మీరు పాలసీ కంటిన్యూ చేయలేకపోయినా కూడా 1 ఇయర్ తర్వాత ఎప్పుడైనా పాలసీని డిస్కంటిన్యూ చేసే అవకాశం కూడా ఉంది అనే విషయాన్ని పేడప్ అమౌంట్గా మెచ్యూరిటీ పూర్తయినాక ఇస్తామని కూడా చెప్పొచ్చు. మీకు ఎప్పుడైనా లోన్ అవసరమైతే ఇయర్లీ ఇంట్రెస్ట్ 10.5% గాను, మంత్లీ ఇంట్రెస్ట్ 90 పైసలు కానీ ఉంటుంది. అంటే రూపాయి కన్నా తక్కువ ఉంటుంది. గోల్డ్ లోన్ కన్నా తక్కువ ఇంట్రెస్టే పడుతుందని మనం ఈజీ లిక్విడిటీ గురించి మనం చెప్పాలి. ముఖ్యంగా ఇన్సూరెన్స్ కవర్ పాలసీ తీసుకున్న మీరు ఏదైనా జరిగినా కూడా మీ కుటుంబానికి ఏదైనా ఒక ఆసరాగా ఉండాలంటే ఈ బంధువులు, ఫ్రెండ్స్, రిలేషన్స్ కాదు, తప్పనిసరిగా ఇన్సూరెన్స్ పాలసీ మాత్రం మీతో తోడుండే అవకాశం ఉంది. ఎంతో ప్రియమైన మీ ఫ్యామిలీకి ఒక రక్షణ కవచలాగా కాపాడుతుంది. కాబట్టి మ్యాక్సిమం లెవెల్లో ఇన్సూరెన్స్ తీసుకోండి. టర్మ్ ఎక్కువైనా పర్వాలేదు, ఎక్కువ సంవత్సరాలకు ఇన్సూరెన్స్ తీసుకోండి అని మనం ప్రోత్సహించాలి. మరి అటువంటి పరిస్థితుల్లో పాలసీ తీసుకున్న మొదటి రోజు నుంచి కూడా పాలసీ ఇచ్చినప్పుడు ఆరోగ్యవంత వ్యక్తులకు ఇవ్వాలి, వాళ్ళ హెల్త్ హిస్టరీ తెలుసుకొని ఇవ్వాలి. పాలసీ తీసుకున్న మొదటి రోజు నుంచి కూడా నార్మల్ రిస్క్ ఊరకనే హార్ట్ అటాక్ ద్వారా, ఏ జ్వరం ద్వారా, ఏది కారణం వల్ల వ్యక్తి చనిపోయినా కూడా పాలసీ చేసుకున్న మరుక్షణం నుంచి కూడా సమ్మెస్డ్ ప్లస్ బోనస్. సమ్మెస్డ్ మీన్స్ బాండ్ వాల్యూ, బోనస్ మీన్స్ ఆ సమ్మెస్డ్కి ఆ ఒక సంవత్సరానికి ఎంత ఇంట్రెస్ట్ కలిసింది, ఎన్ని సంవత్సరాలు కట్టినట్టు అన్ని సంవత్సరాల ఇంట్రెస్ట్తో కలిపి న్యాచురల్ డెత్ బెనిఫిట్ కింద పే చేస్తాము. యాక్సిడెంట్ డెత్ బెనిఫిట్ కింద డబుల్ సమ్మెస్డ్ పే చేస్తాము, ఎడిషనల్ సమ్మెస్డ్ పే చేస్తాము. అయితే దీనికి పోలీస్ రికార్డ్స్తో పాటుగా పోలీస్ ఫైనల్ రిపోర్టు, అంటే ఒక 2 నెలల తర్వాత 3 నెలల తర్వాత ఈ కేసు క్లోజ్ చేస్తూ ఏ సర్కమ్స్టెన్సెస్లో ఇతను యాక్సిడెంట్ పరంగా జరిగిందని తెలియజేస్తూ ఒక కేసు పోలీస్ డైరీ అంటారు, దీన్ని పోలీస్ ఫైనల్ రిపోర్ట్ కూడా సబ్మిట్ చేసినట్టయితే ముందు యాక్సిడెంట్ క్లెయిమ్ కింద క్లెయిమ్ చేసినప్పుడు ముందు న్యాచురల్ డెత్ బెనిఫిట్గా సమ్మెస్డ్ ప్లస్ బోనస్ ముందుగానే చెల్లించేస్తారు. ఎప్పుడైతే పోలీస్ ఫైనల్ రిపోర్ట్ కూడా సబ్మిట్ చేస్తామో ఆ ఎడిషనల్ సమ్మెస్డ్ కూడా పే చేస్తారు. మరి ముఖ్యంగా అసలు మనం తెలియకుండానే ప్రతి పాలసీలో ఈ ఏబిడిబి బెనిఫిట్ అనేది యాడ్ చేసి ఇస్తుంటాం. కానీ ఇది ఒక రైడర్. న్యాచురల్ రిస్క్ అనేది ఒక రైడరు, యాక్సిడెంట్ బెనిఫిట్ అనేది ఒక రైడరు, అలాగే డిజబిలిటీ, యాక్సిడెంట్ కమ్ డిజబిలిటీ రైడర్ని ఒక రైడర్ కింద మనం కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది. మీ రైడర్ పరంగా ఇక్కడ చాలా డీటెయిల్గా మీకు ఇవ్వడం జరిగింది. పోస్టర్లో మీరు చూడండి. పర్మనెంట్ డిజబిలిటీ అంటే 4 పనులు, ఒక 6 పనులు ఏవైతే ఉన్నాయో, డ్రెస్సింగ్ కానీ, వాషింగ్ కానీ, ఫీడింగ్ కానీ, టాయిలెటింగ్ కానీ, మొబిలిటీ కానీ, ట్రాన్స్ఫరింగ్ కానీ, ఈ 6 పనుల్లో ఏ 4 పనులు అతనికి సొంతంగా చేసుకోలేకపోతే డ్యూ టు యాక్సిడెంట్ ఏదైనా కారణం వల్ల రాబోయే 6 నెలల్లో 180 డేస్ వరకు టైం ఉంటుంది. రాబోయే 6 నెలల్లో అతను ఆ కాలు చచ్చిపడిపోవడం వల్ల కానీ, చేతులు చచ్చిపోవడం వల్ల, అతను బుద్ధి చచ్చిపడిపోవడం వల్ల కానీ, నడుము చచ్చిపడిపోవడం వల్ల కానీ, లిమ్స్ రిమూవ్ చేయడం వల్ల కానీ, మొత్తం మీద డ్యూ టు యాక్సిడెంట్ స్పాట్లో కానీ, లేదంటే 180 డేస్లో ఇది ఎప్పుడైనా సరే ఇలా జరిగినట్టయితే మరి అతనికి యాక్సిడెంట్ జరిగి ఏదైనా అటువంటి డిఫరెన్స్ ఉంటే మాత్రం ముందుగానే తెలియజేయాలండి. పాలసీ అయితే రన్నింగ్లో ఉండాలి. ఈ ఏబిడిబి రైడర్ని మన ప్రతి పాలసీలు ఇస్తున్నాం మనం, కానీ మనం చెప్పట్లేదు కస్టమర్కి బెనిఫిట్ గాను. సో కాబట్టి తప్పనిసరిగా మీరు అందరూ కూడా ఇకపైన ఈ ఏబిడిబి రైడర్ని నేను మీకోసం ప్రత్యేకించి న్యాచురల్ ఇన్సూరెన్స్ రైడరు, యాక్సిడెంట్ రైడర్తో పాటుగా ఈ తాలూకా ఈ డిజబిలిటీ రైడర్ని కూడా నేను యాడ్ చేశానని చెప్పడం ద్వారా మీ పాలసీ మీద కస్టమర్కి మరింత అవగాహన ఏర్పడి మీ మీద మరింత నమ్మకం కలిగి మీకు పాలసీ ఇచ్చి ఇన్ని బెనిఫిట్స్ ఉన్న పాలసీని తప్పనిసరిగా కొనసాగించాలని కొత్త నిశ్చయంతో తప్పనిసరిగా అతను పాలసీ కొనసాగిస్తారు. మై డియర్ ఫ్రెండ్స్, ఈ విషయాలు చాలా స్పష్టంగా ప్రతి ఒక్క పాలసీకి, ఒక ఎండోమెంట్ పాలసీ కావచ్చు, మనీ బ్యాక్, ఏ ఒక్క ఇన్సూరెన్స్ పాలసీకైనా ఈ రూల్స్ కామన్. ఈ రూల్స్ తర్వాతే ఇంకేదైనా అదర్ బెనిఫిట్స్ ఏదైనా ప్రతి పాలసీని బట్టి, ఫీచర్ని బట్టి ఇంకేదైనా అడిషనల్ బెనిఫిట్స్ ఉండొచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ బేసిక్ విషయాల్ని మీరు తప్పనిసరిగా అవగాహన చేసుకొని, అర్థం చేసుకొని మీ క్లయింట్కి మీరు తెలియజేయాలని కోరుతూ
ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. జై హింద్. హ్యాపీ సేల్స్.